యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎక్కడ వైజాగ్ బ్రో, ఇక్కడ జబర్దస్త్ జనాలందరూ అంటే ఒక వెల్ సెటిల్ మంచిగా సెట్ అయ్యావని అనుకుంటున్నాను, అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో, బాగుందా? హ్యాపీ? అంతా గాడ్స్ గ్రేస్, దేవుడి దయ, మనదేం లేదు. ఎందుకంటే మనకన్నా టాలెంట్ ఉన్న కొన్ని లక్షల మంది బయట ఉంటారు. మనకు అవకాశం వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు, గాడ్స్ గ్రేస్, దేవుడి దయ. ఫస్ట్ ఆర్జే ఎందుకు బ్రో చూస్ చేసుకున్నావు వైజాగ్లో? అది ఆర్జే కూడా నా లైఫ్లో అన్ని యాక్సిడెంట్గా జరిగేవి, ఏది నేను చూస్ చేసుకోవాలి. ఇండస్ట్రీకి అందరూ ఎందుకు వస్తారంటే ప్యాషన్తో వస్తారు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలి కోరుకుతుంటాను. నేను అసలు ఆ ప్యాషన్తోనే రాలేదు. అసలు నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా అయ్యానని అనుకోవట్లేదు. అయితే వైజాగ్లో ఇలాగే ఒక సెలూన్ షాప్కి వెళ్తే కుర్రోడు చూశాడు నన్ను. భయ్యా నువ్వు మిమిక్రీ చేస్తుంటావు కదా అన్నాడు. ఆ అబ్బాయే తీసుకుని వెళ్ళి ఆర్జే విశాఖ ఎఫ్ఎం అప్పుడు వైజాగ్లో కొత్తగా రావడం 2000, అప్పుడు అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం, ఆర్జేగా చేయడం, అలాగే జరిగిపోయింది. తర్వాత హైదరాబాద్ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్తో పేరు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో తెలియలేదు. సినిమాల్లో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చేయడమే. అర్థమైందా? ఫేమ్ కోసం రావడం, అదే ఏదో ఒకటి మనం సాధించాలని చెప్పి తెలుసు కదా, అందరికీ ఒకటే గోల్ ఉంటుంది, ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి. అది ఈ రూపంలో అయింది. నార్మల్గా చాలా మందికి డౌట్, ఎందుకు షేవింగ్ ఫుల్ షేవ్ చేసేస్తావు, ఏం చేస్తాం? ఫస్ట్ అప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో పాపం నాకు పరిస్థితి ఏంటంటే జబర్దస్త్ లేడీ గెటప్లు ఇచ్చేవారు, మంచిగా గెడ్డాలు మీసాలు పెంచే టైంకి తీయించేసేవారు. సరే అన్నీ అయిపోయి టీమ్ లీడర్ అయ్యి గడ్డాలు మీసాలు పెంచుదామంటే అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనివల్ల క్లీన్ షేవ్ చేసుకుంటే ఏ బాధ లేదుగా. అందుకని ఎప్పుడు చేసుకుంటూ ఉంటావు బ్రో? ఎప్పుడు కాదు, షూటింగ్స్ ఉన్నప్పుడు అదర్వైజ్ నార్మల్గానే ఉంటా. అంటే అప్పట్లో మన ఊర్లో డిఫెన్స్ వాళ్ళు క్లీన్ షేవ్తోనే అసలు నీట్గా ఉంటుంది. షూటింగ్స్ టైంలోనే క్లీన్ షేవ్ చేసుకుంటా, అదర్వైజ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటా. ఓకే, అలవాటు అయిపోయింది కాబట్టి రేపు గడ్డంతో వెళ్ళినా కూడా అడిగాడు అంటాడు. నాకు చాలా ఇష్టం మీలాగా, మిమ్మల్ని అందరూ చూసినట్టు చాలా ఏర్స్ వస్తుంది. నేను మీసాలు గడ్డాలు పెంచినా బాగుంది అనుకుంటా, కానీ ఇప్పుడు నేను చూడలేదు బ్రో. ఎప్పుడు చూడలేదు, ట్రై చేస్తాను నెక్స్ట్. ఒకసారి మంచిగా ట్రై చేద్దాం బ్రో. అప్పట్లో నరేష్ని నువ్వే తీసుకొని రావడం, చాలా మంది తీసుకొచ్చావు కదా. మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను, వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, అసలు భాస్కర్ ఎవడో నాకు తెలియదు అంట. నేను ఎలా అవుతా, ఈ ట్రోలర్స్ కూడా 2 పక్కన పెట్టి ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు, నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్, నేను మంచి పర్ఫార్మర్ ఏం కాదు, నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్. నరేష్ కానీ ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయింది, సునామీ సుధాకర్ కానీ ఇలా చాలా మంది. వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళని కూడా అప్పుడు మీరు తీసుకురావడం, మీరే ఫస్ట్ తీసుకొని రావడం. అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ క్షణమే లైఫ్లో 2 ఉంటాయి, పెద్ద పేరు వచ్చే కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు. తీసుకురండి భాస్కర్ గారు మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును, అంటే యాక్చువల్లీ బేసిక్గా అది రీజన్ అడగడానికి ఏంటంటే నరేష్ అసలు కనిపించట్లే. అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా, ఎందుకు సడన్ గా? యాక్చువల్గా వాడి గురించి ఓపెన్ గా చెప్పాలంటే వాడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే, అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయన్న ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయింది. సో వాడి మెంటాలిటీ, వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు. వాడు చాలా జాగ్రత్త పరుడు, వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను, నరేష్ అంటే ఫుల్ కమర్షియల్, అసలు ఏదైనా కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త, ఇది కూడా విన్నాను. నిజమే, నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు ఎడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి. వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి, నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం ఇది
అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్కి ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గాని అది ఈ నరేషన్ అనేది కదా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక 2-3 డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే అది వద్దు. ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీం లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల అయిపోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీం లీడర్. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉంటాం? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అసలు యూట్యూబ్ అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ ఇది కానీ చెప్తా శివ ఫ్రాంక్ గా సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్డు మీకు రావడం లాంటిది. నిజంగా నువ్వు బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? బెడ్రూమ్ లో చేంజ్ చేసుకోవాలి. రోడ్డు మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి వాడు అడుగుతాడు నేను. అర్థమైందా? ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు. అలా బయటకు రావడం ఎందుకు? ఒకటి అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో చేస్తారు. ఈరోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద ఒక కామెంట్ పెడతాడు, అన్న మీ ఆవిడ నడుము మీద పుట్టి మంచి బాగుంది అన్న అంటాడు. అవసరమా? అంటే అందరూ పాజిటివ్గా పెడతారని కదా, ఎవడో ఒకడు ఉంటారు. ఎందుకు ఒకరితో అనిపించుకోవడం? నాకు ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం, ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు. అంటే ఆ సోర్స్ వేరే వాడికి ఇవ్వడం ఎందుకని? వన్స్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడతారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం? డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు, తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అందుకే సోషల్ మీడియా నాకు చాలా మంది అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, బుల్లెట్ భాస్కర్ ఛానల్. వద్దు అలాంటి అసలు వాటి జోలికే పోను. అంటే జబర్దస్త్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూడడం మానేశారు. అసలు ఆ జబర్దస్త్ అయిపోయిందా టైం అయిపోయిందా అని చెప్పి మానేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు రీజన్? 100% ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, నేనే కాదు. అది మనం జబర్దస్త్ పని అయిపోలేదు, ఇది అయిపోయినా గొప్పగా చెప్పగలం. జబర్దస్త్కి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే సమ్ సెక్టర్ ఆఫ్ నువ్వు చెప్పినట్టు సమ్ ఏజింగ్ పీపుల్ కొంతమంది దూరం అయ్యారనే సంగతి కరెక్టే. అది ఇప్పుడు ఏంది శివ, ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 ఇయర్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవడమే ఒక గ్రేట్. నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద నాన్ స్టాప్గా 12 ఇయర్స్ కంటిన్యూగా రన్ అయిన షో ఒక్కటి చూపించు, ఎనీ వరల్డ్ ఎనీ ఛానల్, ఒక జబర్దస్త్ మాత్రమే. సో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది దేనికైనా ఉంటుంది. కాకపోతే దీనికి 12 ఇయర్స్ తర్వాత కొంచెం వచ్చినందుకు మనం ఆనందించాలి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.